హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా ఎల్ఐసి అయితే కేవలం మహిళల కోసం ఒక కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే ఎల్ఐసి బీమా సఖీ యోజన స్కీమ్. దీని ద్వారా కేవలం మహిళలు 18 సంవత్సరాలు నిండిన మహిళలకి 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని, ఎల్ఐసి వాళ్ళ స్కీమ్ని లాంచ్ చేశారు సోమవారం అధికారికంగా. ఈ స్కీమ్కి సెలెక్ట్ అయిన లేడీస్ని ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు ఒక ఏజెంట్ కోడ్ని అలాట్ చేస్తారు. ఆ ఏజెంట్ కోడ్ ద్వారా ఎల్ఐసి అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఆ ట్రైనింగ్లో వాళ్ళకి ఎల్ఐసి స్కీమ్స్ వాటన్నిటి గురించి చెప్తారు. తర్వాత ఫస్ట్ ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో 7,000 స్టైఫండ్ కింద ఇస్తారు. దాంతోపాటు ఈ అకౌంట్స్కి వచ్చే కమిషన్ కూడా ఇస్తారు. సెకండ్ ఇయర్ 6,000 ప్లస్ కమిషన్, థర్డ్ ఇయర్ 5,000 ప్లస్ కమిషన్ వీళ్ళకి ఇస్తారు. ఈ 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ లేడీస్లో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్గా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ పూర్తిగా మహిళా సాధికారత కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేశారు ఎల్ఐసి వాళ్ళు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బీమా సఖీ ఉండేలా చూడాలని చూస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకి ఎల్ఐసిని స్కీమ్స్ని తీసుకెళ్ళడానికి ఈ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ సఖిని ఏర్పాటు చేయాలని ఎల్ఐసి వారు భావిస్తున్నారు. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉండి మహిళలు ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఇది మహిళలకి సువర్ణావకాశం అని చెప్పొచ్చు. కేవలం మహిళల కోసమే గవర్నమెంట్ వాళ్ళు ఎల్ఐసితో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇంటి నుంచి పనిచేసే జాబే కాబట్టి అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 3 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పదోన్నతి కల్పిస్తారు కాబట్టి మంచి జీతం, ఇతర అలవెన్స్లు కూడా వస్తాయి. కావున ఎవరైతే 10th క్లాస్ చదివి ఖాళీగా ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.